Hi, this is Uma, coached by Bhakta sir and Lata ma'am. So, day 3 first assignment, why we need huddle play huddle with coach daily. ఎందుకు మనం డైలీ మన కోచ్తో హడిల్ ప్లే హడిల్ చేయాలి అనుకుంటే, మనం ఏదైనా ఒక ఫస్ట్ చేస్తున్న వర్క్ని మనం కోచెస్తో కనుక డిస్కస్ చేసుకొని కనుక చేస్తే ఎలా చేయాలి ఏంటి అనేది గైడ్ చేస్తూ ఉంటారు. సో ఏది కూడా మనం ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కోచెస్తో డిస్కస్ చేసి చేయాలి. అండ్ మనం చేస్తున్న రెగ్యులర్ వర్క్ డైలీ కాల్స్ కావచ్చు, మన డైలీ డిసిప్లైన్ కావచ్చును. అండ్ మనం ఏదైనా ఒక బుక్ చదువుతున్న ఆ బుక్ గురించి డిస్కస్ చేయడం, కన్సల్టేషన్ గురించి కావచ్చును. అండ్ ఒక క్లయింట్స్ ఫాలో అప్ చేయాలన్నా కూడా, ఏమైనా కొంచెం వర్క్ పరంగా అసైన్మెంట్స్ ఇచ్చినా, ఏదో ఒకటి కూడా మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ కోచ్తో కనుక మాట్లాడినాం అనుకోండి, మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఎలా చేయాలి అన్నది ఒక గైడెన్స్ ఇస్తారు. మనం ఇక్కడ ఏమన్నా ఒకటి రాంగ్గా చేసినా కూడా దాన్ని కరెక్ట్ చేయగలుగుతారు. అండ్ మన యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అనేది మనం కోచ్తో డిస్కస్ చేసుకోవాలి. అండ్ మనం ఓపెన్ మైండ్తో ఉండాలి. అండ్ మన యొక్క అజెండా అనేది, సో నెక్స్ట్ డేకి మనం ఏం వర్క్ చేస్తున్నాము ఏంటి ఇవన్నీ కూడా ఏం చేసాము అన్నది కూడా డిస్కస్ చేస్తే వాటిలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా మనకి ఎవ్రీడే మనం ఒక అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేసుకొని ఒక 10 to 15 hours ఎవ్రీడే మనం కోచ్తో కనుక రెగ్యులర్ టచ్లో ఉన్నామంటే ఇది మన గోల్స్ని, మన గ్రోత్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మనం క్లయింట్స్ని ఎలా ట్రాక్ చేయాలో అన్నది కూడా కోచెస్ అనేది మనకు రైట్ వేలో గైడ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.